ఈరోజు ఇంతకు ముందు చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాపితంగా అంటే 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దాకా దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇచ్చిన హామీను తప్పటం ఒకటి, దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం సమావేశమై దీన్ని నిరసన తెలియజేయాలి. మనం అపోజిషన్లో ఉన్నాం. 40% 11 సీట్లే అని అనుకోకండి, 40% ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పులివెందులు వెళ్తే ఎంత భయంకరంగా జనం వచ్చారో. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? చంపలేసుకొని వస్తున్నారు. తప్పు చేశాం, అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం, ధరలు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, 6 నెలల్లోనే మాకు బుద్ధి వచ్చింది అని చంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు తేలిక కూరుకుంటాడా? చాలా అనుభవజ్ఞుడు. దేనిలో అడ్మినిస్ట్రేషన్లో కాదు, అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవజ్ఞుడని ఈనాడు ఆంధ్రజ్యోతి డప్పాలు కొడతాయి. దానిలో కదా అనుభవజ్ఞుడు. ఎదుటి పార్టీలు నొక్కడానికి అనుభవజ్ఞుడు, వెన్నుపోటు పొడవటంలో అనుభవజ్ఞుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుందని ఏం చేస్తున్నాడు? పెట్టండిరా కేసులు, ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, సోషల్ మీడియా కేసులు పెట్టండి, లోపలేసేయండి. మొన్న మన ప్రేమను వేశారు. ఎక్కడో తెలుసా? కర్నూలు కోర్టుకు తీసుకెళ్లారు. ప్రేమను తీసుకెళ్లి కర్నూలు కోర్టులో హాజరుపరిచారు. ఆయన ఏదో పోస్ట్ పెట్టాడని. ఆ పోస్ట్ కూడా చాలా జెన్యూన్ అయిన పోస్ట్. ఏంటంటే రోడ్లకు కూడా, అంటే ఇదివరకు హైవేలకు టోల్ గేట్లు ఉండేవి, ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి R&B రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసేటికి ప్రపోజల్ పెట్టాడు. దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు, అంటే దోపిడీ కేసు. రోడ్డు మీద నిలబడి కామెడీగా
ఒక అతని దగ్గర 100 రూపాయలు తీసుకుంటే మన మనుషులే తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎక్స్ట్రాక్షన్ దోపిడీ అని పెట్టారండి. ఏమన్యాయమయ్యా, ఏం పోయే కాలం వచ్చిందయ్యా? అంటే భయపెట్టాలి, ప్రేమను భయపెట్టాలి. అది ఎవరు? సుధారాణి భయపెట్టాలి అని కేసులు పెట్టి జైల్లో పెట్టి భయపెట్టి రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు రాకోకుండా ఉద్యమాలు జరక్కోకుండా చేసుకోవాలి అనే దానిలో చంద్రబాబును మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. నేను మనవి చేస్తున్నా, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాటు తేల్తాం. నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారు. మా నాని మీద కేసు పెట్టారు, సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టారు, మళ్ళా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు, అదేవిధంగా సాయిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, అప్పిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. నీ మీద కూడా ఉందా? ఈయన మీద లేదంటే, లేకపోతే నష్టపోతాడు రేపు రాబోయే రోజుల్లో. మేయర్ గారి మీద కేసు పెట్టారు, నా మీద కూడా పెడతారంట. మరి ఏంటో నాకు తెలియదు, ఇంకా రాలా. ఊడైతే పెట్టారు మన పోలీస్ స్టేషన్లో. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, జైల్లో పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం. కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మాకేం పని లేదు. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మనం చేశాం. ప్రతి జిల్లాలోనూ రైతులకు మద్దతుగా, ఎంత దారుణం అని నాకు అర్థం కాల. రైతులు, వరి పండించిన రైతులు మన ప్రాంతంలో చాలా ఎక్కువ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో వరి పంట పండించేటటువంటి రైతాంగం 80% ఉంటారు. వరి పండిస్తే ఏమైందండి? ధర ఇచ్చారా మీరు? ఎంత? 15,000 ఎంత గిట్టుబాటు ధర? 1740 రూపాయలు. నాకు తెలిసి 90 కాదు, 1740 రూపాయలు గిట్టుబాటు ధర. ఎక్కడన్నా కొన్నారండి 1740 రూపాయలకి ఈ రాష్ట్రంలో? నేను అన్ని చోట్లకు వెళ్ళా, ఎక్కడా కొనలా. గవర్నమెంట్ కొన్నది ఈవెన్ 1% కూడా లేదు. మొత్తం మిల్లర్లే. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే తుఫాన్లు వస్తున్నాయి కదా. ఏమండి, 1740 రూపాయలు కదా, అంత కొనలేము. 1300కి ఇస్తారా? 1400కి ఇస్తారా? దీనిలో తడి శాతం ఎక్కువ ఉంది కాబట్టి 1350కి ఇస్తారా అని బేరం ఆడి రైతుల దగ్గర 1400, మ్యాక్సిమం 1400కు మాత్రమే కొని తీవ్రంగా రైతుకు నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. అదేమంటే మన జిల్లా ఆయనే